సార్ ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు సినిమాలు చేస్తానంటున్నారు. యాక్చువల్గా హరిహర వీరమల్లు తర్వాత ఇంకా ఏవో కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో పవన్ గారిని అంటే మీరు వ్యక్తిగతంగా మీ వ్యక్తిగతమైన ఒపీనియన్ కోసం అడుగుతున్నాను. పవన్ గారు 100% రాజకీయాలకి అంటే ప్రజలకి అంకితం అయిపోతే బాగుంటుందా, అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తే బాగుంటుందా, మీరేమనుకుంటున్నారు? నేనైతే క్రమేపీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. క్రమేపీ ఓకే, ఒకసారిగా తగ్గించుకోగలదు. ఎందుకంటే ఒకసారి రాజకీయం మీద గ్రిప్ వచ్చిన తర్వాత టైం దొరుకుతుంది సార్. ఇప్పుడు ఇవన్నీ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన గ్రిప్ తెచ్చుకుని దాని మీద ఆయన చాలా ప్రధానమైనటువంటి శాఖలు నిర్వర్తిస్తున్నాడు ఆయన. ఓకే, చాలా అన్నింటి మీద 6 నెలల్లో ఒక గ్రిప్ తెచ్చుకోగలరు. నువ్వు సెట్లో ఉన్నా సరే ఒక గంట అరగంట పక్క కూర్చుంటే నీ ఆఫీస్ నువ్వు చక్కబెట్టుకుని స్థాయికి వచ్చిన తర్వాత సినిమాలు చేసుకుంటే బాగానే ఉంటుంది. సార్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఘటన, ఆ ఇష్యూ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ కావచ్చు. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్టేట్మెంట్స్ అంటే దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఈయన కూడా ఇస్తూ ఉన్నారు. సో దీన్ని అంటే కొంతమంది ఏమంటూ ఉన్నారంటే పవన్ గారు తనకు తానుగా ఎదగడానికి అంటే సీఎం గారి కంటే అంటే ఇప్పుడు చంద్రబాబు గారి కంటే ఎక్కువగా ఎదగడం కోసం ఆయన కొన్ని స్టేట్మెంట్స్ స్ట్రాటజిక్గా ఇస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? సార్ ఒక విషయం చెప్పండి. అంటే అంత తొందరగా మర్చిపోయి ఎవరు పడతా లేదో మాట్లాడేస్తుంటే ఇప్పుడు అంతకుముందు ఒక 4 రోజుల ముందు అసెంబ్లీ జరిగింది. ఓకే, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి, ఓకే, మంచి అభివృద్ధి చేసుకుని మా కాంబినేషన్ ఇలా జరగాలని చెప్పాడా లేదా? చెప్పారు. అలా అని చెప్పి ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా పార్టీ చంపించుకుంటామా? మా పార్టీని చంపుకోం కదా. అంతే కదండి. ఆయన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించారు, అనుభవజ్ఞుడు. ఓకే, అంటే లివ్ అండ్ లెట్ లివ్ అంటే వాళ్ళు బతకాలి, మీరు ఎదగాలి, మీ పార్టీ కూడా ఎదగాలి. మా పార్టీ ఖచ్చితంగా మేము ఎదగాలి కదా. తక్షణం నిమిషాల మీద ఆగలేదు, కర్నూలు ఎక్కడో పెట్టుకున్నారు, ప్రోగ్రాం మార్చుకుని కాకపోతే తిరుపతి వచ్చారు. నాదెండ్ల మనోహర్ గారితో మన మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించి ప్లేనరీని స్టార్ట్ చేయమన్నారు. మా పార్టీని మేము బతికించుకుంటాం, మా పార్టీని కూడా పెంచుకోవాలి కదా. మేము 21 సీట్లతో ఆగిపోకూడదు కదా. అవునవును, ఏ నాయకుడైనా పార్టీ పెట్టేది గెలవడం కోసం కదా. ఇందులో క్లారిటీ ఉంది, పొత్తులు పెట్టుకున్నాం, మీకు క్లారిటీ ఇచ్చారు 10 సంవత్సరాల దాకా. ఖచ్చితంగా చంద్రబాబు లాంటి సీఎం రాష్ట్రానికి అవసరం అని చెప్పాడు ఆయన. అట్లాగే నా పార్టీని నేను బతికించుకుంటాను, నా పార్టీని వైభవంలో తీసుకొస్తాను, 6 నెలల్లో పరిపాలనలో ఉండిపోయాను, ఇక్కడి నుంచి పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేస్తాను, ప్లేనరీ పెడుతున్నాను. 3 రోజులు రకరకాల చర్చలు ఉన్నాయి అందులో ప్లేనరీలో. పార్టీని ఎలా ఎదరకు తీసుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి అలా అని చెప్పి తెలుగుదేశంతో విడిపోతున్నామనా, తెలుగుదేశంతో విభజిస్తున్నామనా? కాదే కాదు సార్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ గారి స్టేట్మెంట్స్ అంటే సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు ఆ స్టేటస్లో ఉన్నారు. అంటే ఆయనకి పోటీగా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్గా బయట జనాలు భావించడానికి తప్పుపడుతున్నారు. ఎట్లా అంటారు సార్? సీఎం గారు ఏం చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మందలించాడు. అవును, మీరు సరిగ్గా క్షమాపణ చెప్పాలన్నారు పవన్ గారు. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాడు. ఆయన స్టైల్ అయింది, ఈ స్టైల్ అయింది. ఆయన చెప్పడంతో పాటు చైర్మన్ చెప్తే బాగుంటుంది అన్నారు, సజెషన్ ఇచ్చారు, చేయగలిగిన వాళ్ళు చేశారు. అంతే కదండి. బలవంతంగా నాయుడు గారినో లేకపోతే జేఈఓ గారినో బలవంతంగా క్షమాపణ ఇప్పించలేరు కదా. నేను చెప్పాను, మీరు కొన్ని విజువల్స్ చూసుంటారో లేదో, నిజంగా ఆల్మోస్ట్ ఆయన ఆ పేషెంట్లు పాదాల దగ్గర కూర్చున్నాడు. అవునండి, అవును అవును, చూశాను, కొన్ని చూశాను. అవును, అసలు దీన్ని మరి రకరకాల పార్టీలు ఎంత ఇష్యూ చేసేస్తాయి. ఆ దెబ్బగా మొత్తం అంతా సైలెంట్. ఓకే, అయిపోయిందా లేదా? అవును, ఆయన పడ్డ బాధ చూసిన తర్వాత విమర్శించగలిగాడా?
అంటే ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ అనేది జనంలోకి ఒక పాజిటివ్ సంకేతం అయితే ఇస్తుంది నాయకుడిగా. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆల్మోస్ట్ 6-7 ఏళ్ళ నుంచి మీరు ప్రయాణిస్తున్నారు. అంటే అప్పట్లో చూసిన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పట్లో చూసిన పవన్ కళ్యాణ్ గారికి తేడా, వేరియేషన్ ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎదిగిన విధానాన్ని ఏ విధంగా చెప్తారు? అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే ఆయన ఆఫీసు లోడు ఎంత లోడ్ అంటే 5 శాఖలు ఆయన నిర్వర్తిస్తున్న లోటుకి ఈ 6 నెలల్లో 3-4 సార్లు కలిసాం. అంటే ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన తీరుని మీరు చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తారు? అంటే అప్పటికి ఇప్పటికి పూర్తిగా కరెక్ట్గా చెప్పాలంటే అండి, ఆ వేళ 50 పైసలు ఉంటే కళ్యాణ్ గారికి ఎలక్షన్ ముందు ఇవాళ రూపాయి ఉంది. ఓకే, ఆ స్థాయికి ఎదిగాడు. ఓకే, ఎవరన్నా నాయకుడు డబుల్ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఇవాళ నేను వెళ్తాను రోడ్డు మీద, మొగోళ్ళు పలకరిస్తారు, ఏ ఊరెళ్ళో ఆడలు పలకరిస్తారు. ఓకే, ఈ పార్టీ నేను నానాజీ అనుకుంటే దెబ్బతినేస్తాను నేను. ఓకే, ఈ పార్టీ జనసేన అనే పార్టీ ఉండడం వల్ల అంతమంది మీకు ఆదరణ. పవన్ కళ్యాణ్ నా వెనకాల ఓకే, నెత్తి మీద షాడో కింద కనపడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆటోల్లో చేతులు ఊపుతారు ఆడవాళ్ళు. ఎక్కడన్నా రోడ్ల మీద బయట ఉంటే పలకరిస్తారు, నవ్వుతారు, బళ్ళ మీద వెళ్తా పలకరించి నవ్వుతారు. ఇంత ఇంత ఇలా ఇదివరకు ఇప్పుడు నేను చూడలేదు రాజకీయంలో ఇలాగ. ఓకే, ఇది ఎక్కడైతే మటుకు ఇక్కడ కాదు, ఆశ్చర్యం ఇవాళ రాయలసీమలో అలా, రాయలసీమలో ఆ పరిస్థితుల్లో పార్టీ ఉంది. ఓకే, ఖచ్చితంగా అందులోనే 2 పార్టీలు ఒకటి కలిసేమో, దానికేమో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు, మనకేమో మంచి సైన్యం ఉంది. ఓకే, నాయకత్వం సైన్యం 2 కలిసాయి అంటారు. 2 అంతేనా సార్? కాదు సార్, ఈ మధ్య ఏంటి సార్ బీజేపీ కొంచెం సైలెంట్ అయింది. అంటే కూటమి అనగానే ఇప్పుడు మామూలుగా జనానికి బయట కనిపించినప్పుడు టీడీపీ అగ్రెసివ్గా ఉంటుంది, అంటే కార్యక్రమాల్లో. తర్వాత మీ జనసేన వాళ్ళు కూడా అంతే అగ్రెసివ్గా అంటే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను అగ్రెసివ్నెస్ మీన్స్ కార్యక్రమాలు చేయడం కోసం అంటున్నాను, ఆ వేగం కోసం చెప్తున్నాను. బీజేపీ వాళ్ళు సైలెంట్ అయ్యారు ఏంటి సార్ అసలు? ఇది బీజేపీ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్కలా ఉంటుంది సార్. మా కాన్స్టిట్యూన్సీ ఉంది, కొంచెం యాక్టివ్గానే తిరుగుతారు బీజేపీ వాళ్ళు. నేను ప్రతి అవకాశం వచ్చినప్పుడు ఒక తలకు 5 మేము తీసుకుంటే బీజేపీకి ఓడిస్తాం. పిఎస్సిసి మెంబర్లు కానీ, నీటి సంఘం కానీ, టీసీలు కానీ, ఇవి కానీ. అలాగే చాలా చోట్ల ఎవరట ఓకే, వాళ్ళే చెప్తారు మీరే ఎత్తున్నారండి, ఇక్కడే ఎత్తున్నారని చెప్పి. కానీ మా నాయకుడు అయితే మటుకు బీజేపీని గౌరవించాలి, బీజేపీని తీసుకోవాలని చెప్పి మా నాయకుడు చెప్తా ఉన్నాడు. మా 21 చోట్ల కూడా అలా జరుగుతున్నాయేమో నాకు తెలియదు. ఎందుకంటే పైపెచ్చి ఏంటంటే అండి, బీజేపీలో కింద స్థాయి పై స్థాయి పదవులు తెచ్చుకునే నాయకులు ఎదుగున్నారు తప్ప కింద స్థాయి పదవులు తెచ్చుకునే నాయకులు ఎవరు ఆ స్థాయికి, ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ ఒక స్థాయికి వచ్చి లేరు. అంటే దిగువ స్థాయి నాయకత్వం అనేది తక్కువ ఉందంటారు? తక్కువగా ఉంది. అది రాను పెరగచ్చు. ఓకే సార్, ఇప్పుడు చాలామంది వైసీపీ సానుభూతి పరులు ఒక మాట అంటూ ఉన్నారండి, అంటే క్లారిటీ కోసం అడుగుతున్నాను. త్వరలోనే మీరు టీడీపీతో విడిపోబోతున్నారని, కొంతకాలం తర్వాత, అంటే త్వరలో మీన్స్ కొంతకాలం తర్వాత, వాళ్ళ అన్న మాటలు అడుగుతున్నాను, దాని క్లారిటీ కోసం అడుగుతున్నాను. సో అంటే బీజేపీ పార్టీ అంటే మోదీ గారు పవన్ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన ముందు పెట్టబోతున్నారని, రేపొద్దున్న 2029 ఎలక్షన్స్లో జనసేన బీజేపీ ఒక పొత్తుగా వెళ్ళేటట్టు, టీడీపీ ఒంటరిగా వెళ్ళేటట్టు, వైసీపీ వారు ఒంటరిగా వెళ్ళేటట్టు ఇలాంటి ప్రణాళిక జరుగుతూ ఉంది. రేపొద్దున వీళ్ళు విడిపోతారని చెప్పి కొంతమంది వైసీపీ సానుభూతి పరులు అంటున్న మాట, దాని మీద క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? ఏళ్ళు వైసీపీ సానుభూతి పరులు అంటూ ఎవరు ఉండరండి. వాళ్ళు కరుడుగట్టిన వైసీపీ వాళ్ళే కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళే వీళ్ళు సానుభూతి పరులు అంటే ప్రజలు వస్తారు, ప్రజల్లో లేదు వాళ్ళకి. ఓకే, పూర్తిగా పోయింది. 40% ఓటు అన్నది కాంగ్రెస్ పార్టీ ఓటు అండి.
వైసీపీకి వచ్చిన 40% ఓటు కాంగ్రెస్ పార్టీ ఓటు అంటారా? కాంగ్రెస్ పార్టీ ఓటు అండి అది. ఓకే, అది తెలుగుదేశానికి వేయడం ఇష్టం లేక వాడికేసారు తప్ప ఓకే. తెలుగుదేశానికి కాంగ్రెస్కి సంవత్సరాల తరబడి ఉన్నటువంటి వైరం తాలూకా ఓటు అతనికి జాయిన్ అయింది తప్ప అతనికంటూ ఓటు లేదు, ఏమీ లేదు అతనికి. ఆ సినిమా లేదు అతనికి. ఓకే. కానీ ఇంకోటి ఈడిపోతారు ఇవన్నీ వాళ్ళే ఓపెన్గా స్టేట్మెంట్ 10 సంవత్సరాలు ఆయన సీఎం కింద ఉండమని ఆయన చెప్తా వైసీపీ వాళ్ళు అంటున్నారా? కాదు, కళ్యాణ్ గారు అన్నాడు కదా, అన్నాడు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కళ్యాణ్ గారు సలహా లేకుండా ఏది ఎదరికి ఆయన వెళ్ళట్లేదు. భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండం విలువిస్తూ ఉంది కళ్యాణ్ గారికి. అలా అయితే మరి కళ్యాణ్ గారికి పూర్వం వచ్చింది ఆఫరు, సౌత్ ఇండియా అంతా ఇన్ఛార్జ్ ఇచ్చేటట్టు పైన సెంట్రల్లో ఆయనకి ఏ పదవి లేనప్పుడు సెంట్రల్లో మినిస్టర్ కింద తీసుకుందామని. ఎవరండి బీజేపీ వాళ్ళు ఇచ్చారా? బీజేపీ వాళ్ళు 2019 ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయనకి బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది పైన. ఓకే, పై నుంచి వచ్చి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్. ఓకే, బీజేపీలో కలపమని పార్టీని కలిపేస్తే వాళ్ళని ఆయనకి సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఇచ్చి సెంట్రల్లో మినిస్టర్ కింద ఇస్తామని చెప్పి ఇచ్చారు. కలపపోయినా పర్లేదు, ఇలా ఉండన్నా ఇస్తామన్నారు, ఎలియన్స్ కింద ఇద్దామన్నారు. కానీ కలుద్దాం, నాకు పదవి ఆశ లేదు, నేను మీకు కావాల్సింది నేను చేస్తాను, కలిసి చేద్దాం అన్నారు. ఆ వెళ్ళిపోయే రోజు కూడా జరిగిన సంగతి చెప్తాను నేనండి. చెప్పండి సార్. ఆ వేళ మాకు మీటింగ్ జరుగుతూ ఉంది మంగళగిరిలో జరుగుతూ ఉంటే లోకల్ బాడీ సెలక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడండి? 2019లోనా ఇది? 2019 అయిన తర్వాత ఓకే, లోకల్ బాడీ సెలక్షన్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ గారు మీటింగ్ అయిపోయి గబగబా ఆయన గదిలోకి వెళ్ళిపోతే ఆయన కూడా పర్యటనకి వెళ్ళి నేను సార్ ఢిల్లీ వెళ్తున్నారు బీజేపీ చర్చలు తెలిసింది సార్ మనం బీజేపీతో వెళ్తే మనకేం సీట్లు వస్తాయి సార్, తెలుగుదేశంతో వెళ్తే మనం గ్రౌండ్లో టీఆర్ఎస్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఓకే, టీఆర్ఎస్ అలాగే కదండి ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్లో టీడీపీతో మైత్రి కట్టింది, తర్వాత కాంగ్రెస్తో మైత్రి కట్టింది. కింద పంచాయతీల్లో అట్లా ఎంపీటీసీలు జడ్పీటీసీలు తీసుకునే కదా పెరిగింది. జడ్పీలు ఎక్కువ వచ్చి వాళ్ళకి అట్లా అటువంటి చెప్తే ఆయన ఒకటే మాట అన్నారు, నాన్నగారు నేను అన్నీ ఆలోచించకుండా చేస్తానా, నేను ఆలోచించే చేస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పారు. వెళ్ళి కారు ఎక్కుతా మళ్ళీ కారు దిగి వచ్చి మళ్ళా చెప్పాడండి, నాన్నగారు కంగారు పడకుండా మీతోనా అందరితోనే నేనే అడిగాను, అదే మీరు అడిగారు కదా, నాన్నగారు చెప్పాడు. అవును, ఆ చెప్పడం వల్ల అనుకోకుండా ఇక్కడ ఇన్సిడెంట్ జరగడం, ఆ తిన్నగా డైరెక్ట్గా ఇక్కడే కూర్చున్నాడు పరామర్శ కళ్యాణ్ గారు వచ్చి. కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను కూర్చున్న కూర్చున్న సీట్లోనే కూర్చుని ఆయన ఏంటంటే మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. గొడవ అయింది కదా చంద్రశేఖర్ రెడ్డి, ఢిల్లీ నుంచి ఒటవాటిని బయలుదేరిలా వచ్చేసారు. ఓకే, అక్కడ ఇంకా ఇంకో రోజు మీటింగ్లు ఉన్నాయి, అవి కూడా మాకు. ఏ గొడవ సార్? చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా కామెంట్స్ చేసినట్టున్నారు కదా, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి మాట్లాడాడు కదా. మాట్లాడిన దాని మీద మేము ధర్నా పెడితే ఆ ధర్నా ఏమైందంటే లీడు చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వైపుగా మళ్ళీంది, ఇంటి దాకా కూడా వెళ్ళకుండా పోలీసు ఏమో వాళ్ళు కాసి మాకు దెబ్బలు తగినట్టు వాళ్ళకి లేకుండా మమ్మల్ని రక్షిస్తున్నట్టు పెట్టి మమ్మల్ని మధ్యలో పెట్టి మా మీద రాళ్ళు పెట్టి కొట్టించి పరిస్థితి ఆ రోజుల్లో పోలీసు చేయడం జరిగింది. అప్పుడు ఆ రోజు కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడే చెప్పారు ఆయన మొత్తం అన్ని టాక్స్ అయ్యండి, మనం ఇక్కడి నుంచి వాళ్ళతో వెళ్తామని, మనం ఫ్యూచర్ నేను ప్లాన్ చేస్తాను, నన్ను నమ్మండి. నాకు దుర్గేష్కి ఇద్దరికి చెప్పారు, నన్ను నమ్మండి, ప్రయాణం మనం కలిసి ప్రయాణం చేద్దాం, ఎదరికెళ్దాము. ఇద్దరికి మంచి పొజిషన్ ఇచ్చాడు ఆయన. సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే కొంతమంది దగ్గర విన్నమాట నేను, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లో ఉండేటప్పుడు, రాజమండ్రి జైల్లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి పరామర్శకి వెళ్ళడం, ఆయనతో మాట్లాడిన వెంటనే బయటకు వచ్చి అన్కండిషనల్గా నేను టీడీపీతో జత కడుతున్నాను, బీజేపీ ఒప్పిస్తాను, ఒప్పుకోకపోయినా ఒప్పిస్తాను, ఒకవేళ లేకపోయినా కూడా నేను టీడీపీతో ఉంటానని చెప్పి అన్కండిషనల్గా ఆయన చెప్పారు.
సో అది మీలాంటి నాయకులకి ఏమైనా ఆశ్చర్యం కలిగించిందా ఆ స్టేట్మెంట్ అప్పుడు? ఎందుకంటే అసలు ఎందుకంటే అదే ఆయన అంత నాకు తెలిసినంత వరకు ఆయన ఎవరితో చర్చించకుండా తీసుకున్న నిర్ణయం అయ్యి ఉంటుంది. అంటే కాదు, ఆశ్చర్యపోవడానికి ఉందండి. ఇప్పుడు ముందు మార్చి 14వ తారీఖుని ఏం చెప్పాడు ఆయన ఎప్పుడో సభలో ఓటు చేయలేమని చెప్పేశాడు కదా. ఓకే ఓకే ఓకే, అది అప్పటికే క్లియర్ అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది. ఓకే ఓకే, క్లారిటీ వచ్చేసిన తర్వాత దాని గురించి ఆశ్చర్యపోయి మీరేం షాక్ ఏం షాకింగ్ అంటే అంత అంత ఇమ్మీడియట్గా జరుగుతుంది అది, ఆ స్టేట్మెంట్ వస్తుందని ఏమైనా? సరైన టైంలో చేశాడు. ఓకే, ప్రజలు కూడా హర్షించే టైంలో చేశాడు, కరెక్ట్గా చేశాడు. ఓకే, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు నిలబడ్డాడు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద కానీ తీర్చుకుంటున్నారా సార్? మీద కానీ తీర్చుకుంటున్నారా? బాగానే ఉంది కదా ఈవేళ. అదే అదే మీ ఒపీనియన్ నేను అడుగుతున్నాను. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆ రుణాన్ని తీర్చుకుంటుందా లేదా? ఉందండి, ఎక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఒక పార్టీలో అవి కామన్ లేండి, అవన్నీ కామన్. చిన్న ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వస్తుంటాయి కదా. మంచి ప్రయాణం సాగుతూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారితో చాలా క్లోజ్గా ఉండేవారు, ఆయనతో ప్రయాణం చాలా కాలం సాగించారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారితో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేటప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక బద్ధ వ్యతిరేకి, విరోధి, ప్రత్యర్థి. సో అంటే వాళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సి వస్తే, ఇప్పుడు ఆయనతోని ఈయనతోని ప్రయాణించారు, ఇప్పుడు ఈయనతో ప్రయాణిస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, వాళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సి వస్తే ఏం చెప్తారు? ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారి మెంటాలిటీ ఎలా ఉంటుంది? చంద్రబాబు గారిది ఎలా ఉంటుంది? అంటే పనితీరు కావచ్చు మేబీ. అదే నేను చెప్తాను, విభిన్నమైన స్టైల్, పిచ్చిగా ఇద్దరు ఒకటే, ఇద్దరు డక్కా ముక్కలు తిని వచ్చి, ఆయనేమో పార్టీ క్షీణదశలో ఉంటే ఆయనేమో పార్టీ హస్తగతం చేసుకుని పార్టీ నిలబెట్టిన రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు. ఓకే ఓకే, వాళ్ళ పార్టీ అవును టీడీపీ 3 ముక్కల కింద ఉండి ఏమైపోద్దో తెలియదు, భవిష్యత్తు ఏమైపోద్దో తెలియకుండా తెలుగుదేశం శ్రేణులు ఉన్న టైంలో పార్టీని తీసుకుని లక్ష్మీభారతి పోటీ చేయించి ఎన్టీఆర్ చేసినప్పుడు ఆ బాధ్యత తీసుకుని దాన్ని నిలబెట్టి చేసి ఆ పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఈ చంద్రబాబు నాయుడు అన్నవాడు ఏదన్నా అయితే తప్ప అలా అనుకోకూడదు, తప్ప మనం అధికారంలోకి రాలేమరా బాబో అని మా కాంగ్రెస్ వాళ్ళందరూ భావించారు సార్. అప్పుడు భావించారు. 10 సంవత్సరాలు అయిపోతుంది, ఏమీ లేదు, ఈ చంద్రబాబు నాయుడుకి అల్పిర్లే బతికేడ్రా బాబు అనవసరం కానీ ఇలా మాట్లాడుకునేవారు. అంటే అది కాదు సార్, ఈ భావన రాజశేఖర రెడ్డి గారిలో కూడా ఉండేదా? ఎందుకంటే వాళ్ళు స్నేహితులు కదా ఇద్దరు. ఆయనలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇలాగా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఈ ఓడించడం కష్టరా, ఈ డ్వాక్రా మహిళలు పదిహేడు ఆడవాళ్ళు 17 ఇది ఉన్న టైంలో ఆయన అధిష్టానం వద్దన్నా సరే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని నడిస్తే, మీకు వచ్చింది తెలుసా, ఆయన మధురపూడిలో సిక్ అయితే ఇక్కడ నాయకులందరూ వెళ్ళి ఆవిడ ఒక టెక్నికల్ హాల్ట్కి విశాఖపట్నంలో భువనేశ్వర్ వెళ్తా ఆగితే, అమ్మ ఒక్కసారి వచ్చి పరామర్శించి వెళ్ళమ్మా అంటే, చంద్రబాబు గారిని పరామర్శించమన్నారు భర్తని. చంద్రబాబు నాయుడు గారు కాదండి, రాజశేఖర రెడ్డి గారు సిక్కాడు మధురపూడిలో రాజశేఖర రెడ్డి గారు సిక్ అయినప్పుడు భువనేశ్వర్ గారు గారు కాదు, సోనియా గాంధీ గారు. ఓకే, అదే అంటే పొరపాటున భువనేశ్వర్ గారు అన్నారు ఇందాక. భువనేశ్వర్ వెళ్తూ టెక్నికల్ హాల్ట్ ఇక్కడ ఆగారు. ఓకే, విశాఖపట్నంలో. ఓకే, సోనియా గాంధీ గారు, రామకృష్ణ గారు, ఇలా పెద్దలందరూ చాలా మంది అందరూ నాయకులందరూ అప్పట్లో అందరూ వెళ్ళి అమ్మ అతను పరామర్శించాలా రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆవిడ అందంట ఈజ్ నాట్ డూయింగ్ ఫర్ పార్టీ, ఈజ్ డూయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అందంట. సోనియా గాంధీ గారు అన్నారు ఏంటండి అన్నమాట? అన్నారు. ఓకే, అంత అవసరం లేదు, రావాల్సిన అవసరం పార్టీ గురించి వచ్చి ఇలా ఏంటంటే కాదు, అతను లీడర్షిప్ పెంచుకోవడానికి ఓకే అని చెప్పారు. చెప్పినా సరే అతను వండుకోలేదు. అలా అందరం నడిచేసాం ఆయనకు. అప్పటి వరకు ఇష్టపడారు వచ్చేదాకా ఆ ఊపు లేదు ఆయన. ఓకే, అంతంత మాత్రం ఊపే. ఇష్టపడానికి వచ్చింది ఊపు పెరిగిపోయింది. ఓకే, అలా గ్రాఫ్ ఓకే పెరిగిపోయింది. అలాగా
ఆ సమర్థత ఇద్దరిలోనే ఉంది. ఇద్దరులోని ఎవరికి తీసుకోరు. ఎవరు తీసుకోరండి. ఇద్దరు నాయకులు అందుకే అంటున్నాను కదా, వ్యాక్యూమ్ లేనప్పుడు పోటీలు చేసి దెబ్బలు తిరిగి వీళ్ళ దగ్గర కూడా ఒకసారి వ్యాక్యూమ్ వచ్చింది. వ్యాక్యూమ్ వచ్చినప్పుడు చేసుకుంటే సరిపోను. 2014 వ్యాక్యూమే కదా చిరంజీవి గారికి. 2014 కాంగ్రెస్ తుడిచిపెట్టిపోయింది. ఆల్రెడీ చంద్రబాబు పాలన ప్రజలు చూశారు. అలా చిరంజీవి గారు నమ్మి కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో పదవి ఇచ్చింది, నాకు మంత్రి ఇచ్చిందని నమ్మి ఆగిపోయాడు తప్ప కిరణ్ కుమార్ రెడ్డి గారిలో పార్టీ పెట్టలేదు. అదే చిరంజీవి పార్టీ పెట్టుంటే అవేళ 14లో మళ్ళా సో చిరంజీవి గారి గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉండేది అంతే కదండి 14లో. ఓకే, డెఫినెట్గా అంతే. అప్పుడు ట్రయాంగిలే కదండి. అప్పుడు జగన్ మటుకు జగన్ తిరుగుతాడు, తెలుగుదేశం 3 దెబ్బగా వచ్చింది కదా. ఓకే, 2 సార్లు వ్యాక్యూమ్ వచ్చినప్పుడు ఒకసారి పెట్టలేదు, ముఠాం ఎత్తినప్పుడు పెట్టలేదు, 14లో పెట్టలేదు, 9లో పెట్టలేదు. చిరంజీవి గారు అంటే వ్యాక్యూమ్ లేని టైంలో పెట్టడం దెబ్బ అయిపోయారు. అదంతా ఈవేళ మనకి కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ప్రజారాజ్యం అనేది మనకి పెద్ద గొయ్యి కింద పడ్డది. ఓకే, మన మీద ఒక నమ్మకం పోయి మనం ఎవరన్నా పునాదితో ఇల్లు మొదలెట్టుకుంటారు, మనం ఈ గొయ్యి కప్పెట్టి నిర్మించుకోవాలి, దానికి మీరు అంతా సిద్ధమా అని అడిగారు మమ్మల్ని. ఓకే ఓకే ఓకే, అంటే అది ఒక గుదిబండలాగా, అంటే ఇమేజ్ ఐ మీన్ ఆ ప్రజారాజ్యం ఇమేజ్ అనేది గుదిబండలాగా ఉండేది జనసేన పార్టీకి, అంతే అండి ఆయన అభిప్రాయం అదేనా? అవేళ ఇవాళ అంటే అభిప్రాయం ఎందుకు వచ్చింది సార్? ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు, అలాగే జనసేన పార్టీ కోసం కూడా ప్రజలు అలా అనుకుంటారేమన్నా, అలా అనుకుంటారన్నా? అదే ఓకే ఓకే, అంటే మన మీద నమ్మకం రావాలి కదా, మళ్ళీ రేపొద్దులు కూడా వీళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ తమ్ముడే కదా ఇతనం. ఓకే సార్, ఇప్పుడు ఇంత సాఫ్ట్గా మాట్లాడే పంత నానాజీ గారు ఎందుకు సార్ డాక్టర్ గారు ఒక ప్రొఫెసర్ గారి విషయంలో అలాగే స్పందించారు? సార్ అది యాక్సిడెంట్ సార్, అది ఓకే, నథింగ్ బట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్లుగా జరిగిందంటారా? యాక్సిడెంట్ సార్, నాకు మంచి మిత్రుడు అతను డాక్టర్. ఆ డాక్టర్ గారా? అంటే ఆయన మీద అంటే మీరు దుర్భాషలాడారు అంటే కొంతమంది ఏంటంటే చేయి చేసుకున్నారు అన్నారు. చేయి చేసుకోవడం అన్నది జరగలేదు. ఓకే ఓకే, కాదు అన్నారు, నేను నిజమని కన్ఫర్మ్ చేయట్లేదు సార్. యాక్చువల్గా జరిగింది అంటే అది ముందు రోజు నుంచి రోజు నుంచి జరుగుతుంది అది. ఓకే, నాకు ఎవరో వద్దంటున్నారు అంటే వైస్ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేసి చెప్పి అది ఎప్పటి నుంచో నడుస్తానండి, అక్కడ అందరూ వాలీబాల్ అది ఆడుకోలేమండి అది అంటే, అలాగే నా దగ్గర కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అక్కడ అది అన్నాడు. సరే అని చూద్దాం అనుకున్నాం. ఈ లోపల డీన్ గారు ఫోన్ చేశారు మరుసటి. ఓకే, నాకు ఫోన్ చేసి ఆయన ఏమన్నారంటే, నాన్నగారు మీరు అడిగారట కదా ఇలాగా అంటే, ఈ డాక్టర్లు అందరూ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. ఓకే, అడిగారట కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి చేత కొంచెం గొడవ ఇది అవుతుంది అట్టండి, అక్కడ మీరు కొంచెం చెప్పండి, ఆగుతారు అక్కడ అన్నాడు. అంటే నేను ఎవరన్నా పంపించావు లేదా ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఆగండ్రా బాబు అని చెప్పచ్చు. కానీ నేనేం చేశాను, నేను జ్యువెల్ మీడియాస్కి వెళ్తున్నాను. ఓకే, అందివే కదా ఛానల్ అయింది గ్రౌండ్, ఆ గ్రౌండ్లో నేను 20 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నాను. ఓకే, ఆ ట్రాక్ అది కూడా నేనే చేయించి పెట్టాను అప్పుడు. ఓకే, అంత నాకు అందరూ పరిచయం. సరే అని చెప్పి వెళ్ళాను. ఇలా వాకింగ్ వాళ్ళు 4-5 దారిలో కనపడే వాళ్ళతో మాట్లాడి అల్లివాళ్ళ కోటి దగ్గరికి వెళ్తుంటే కనపడ్డవాళ్ళ ఎదురైనా మిమ్మల్ని కూడా తిడుతున్నాడు అన్నాడు. మిమ్మల్ని కూడా తిడుతున్నాడు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఎవరండి ఆయన? ప్రొఫెసర్ గారు? ప్రొఫెసర్ గారు నన్ను తిడుతున్నాడు అని చెప్పి వీళ్ళు చెప్పారు. అక్కడేదో వాళ్ళు ఏదో హెచ్ఓడి ఏదో నేను పీడీ కింద అన్నాను. నేను ఎవడో పీడీ ఎవడో నన్ను తిట్టబెట్టి అని చెప్పి వెళ్ళి మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఏదో తిట్టిలా మాస్క్ తెస్తే అక్కడ చూసాను రా అనుకుంటున్నాను. చీకటి పడుతుంది. అదే యాక్సిడెంట్ వెంటనే 6 గంటలు వెళ్ళిపోయి డాక్టర్ గారు సార్ చెప్పి, అదే తర్వాత మీరు మీడియా ముందుకు కూడా వచ్చారు, ఆయన మీరు కలిసి సమైక్యంగా వచ్చారు. నేను ఏదైనా పోస్ట్ మార్టం వచ్చిన డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. సరే, సమస్యపోయిందా అదంతా? సార్, ఇప్పుడు దానికి సంబంధించి ఏంటి అప్పట్లోనే మీ మీద అంటే అధిష్టానం మీ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు వెళ్ళాయని చెప్పి కొన్ని మాటలు వినిపించాయండి. కళ్యాణ్ గారు ఏమైనా అడిగారా? కళ్యాణ్ గారు కోపడ్డారా? కోపడ్డారు.
అప్పటికే క్షమాపణ చెప్పాను. ఓకే. కేసు కట్టేయమన్నారు, కోప్పడ్డారు. కేసు కట్టేశారు సార్? కేసు కట్టేశారు. ఓకే. కేసు కట్టేయమన్నారు. ఓకే. అంటే అంటే యాక్చువల్గా నాయకులు కట్టద్దంటారు, కానీ ఈయన మటుకు చట్టం పని చట్టం, ఆ పని అది చేసుకెళ్ళిపోము. ఓకే. కేసు కట్టేయమని చెప్పారు సార్. తర్వాత సలహా పంపారు ప్రసాద్ గారితో. పాశ్చాత్య దీక్ష చేస్తున్నారు ఆయన ఆ టైంలో, అది చేయమని నానాజీని ఆయనే చెప్పారు సార్. కళ్యాణ్ గారు చెప్పారా అది? మొన్న కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. నేను వినలేదు సార్. ఇంటర్వ్యూలో ఓకే. ఓకే. మన చిట్చాట్లు ఎవరో అడిగితే చెప్పాడు. ప్రాయశ్చిత్త దీక్ష. ఆ దీక్ష చేసాం డాక్టర్ గారు. మనకి కానీ ప్రాబ్లం ఏంటంటే అదే నా వల్ల అది మూసేసారన్నది ఒక అపవాదం నా మీద ఉండిపోయింది. మూసేసారు అది. అది తీయాలని చెప్పి అడిగాం. త్వరలో దాని మీద ఆలోచిస్తున్నారు సార్. ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు కొన్నిసార్లు అవసరార్థం కూడా కొంత కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉండొచ్చు. అంటే తనను నమ్ముకున్న కేడర్ కోసం అలాగా. ఆ రోజు కూడా మీరు మీ కుర్రాళ్ళు అక్కడికి వెళ్ళారని, వాళ్ళని అబ్జెక్ట్ చేశారన్న దాంతో అక్కడికి వెళ్ళారని నేను విన్నాను. ఆ విధంగా మీరు కోప్పడ్డారని విన్నాను. అంటే నేను వినడం కొంతమంది దగ్గర. సరే, ఇప్పుడు దానికి క్లారిటీ అయితే ఇచ్చారు. ఇట్లాంటి అంటే ఇప్పుడు అధినాయకుడు పిలిచి కోప్పడ్డం, అంటే కోప్పడ్డం మీన్స్ అంటే పార్టీకి డ్యామేజ్ కలగకుండా, లేకపోతే నాయకుడికి డ్యామేజ్ కలగకుండా. ఇదే మనిషిని 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో అనేక మంది మీద యుద్ధాలకు వెళ్ళాం, కోపడ్డాం. అదే నేను తప్పు పట్టట్లేదు సార్. అంటే అది బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు అలా ఉండకూడదు అన్నది నాకు అర్థమైంది. అంటే దీనికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో అది చేశారు. మళ్ళీ అలాంటి దీక్షల జోలికి పోయే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. మన బాధ్యత మనం తెలుసుకునేటట్టు ఆయనే చేశాడు కదా బాధ్యత. ఇప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు ఎలా ఉండాలా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఓకే. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ నేను. ఓకే. అప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కదండి జరిగింది అది? మన ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగింది కదా సార్? అందుకనే అంటే ప్రాచ్యాత అందుకే చేశాను. సో దీక్ష చేసింది కరెక్ట్ అని కుర్రలు ఎవరని అనుకున్నారు అనుకోండి. ఓకే. 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 క్రిమినల్ యాక్టివిటీ పెరుగుతుంది కదా నాకు నేను చేసింది కదా. నేను చేసింది తప్ప నేనే ఒప్పుకుంటే ఆ యాక్టివిటీ పెరగదు కదా. ఓకే. నానాజీకే తప్పలేదురా క్షమాపణ చెప్పడం. మనం రేపు పొద్దున మనం ఏదో పనన్నా చేసామంటే మనకేంటి అన్నది ఒక మెసేజ్. డెఫినెట్గా మనం ఒక తప్పు చేసినప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాల్సిందే. సార్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి యాక్చువల్గా మీకు కూడా తెలిసే ఉంటుంది కదండి, 11,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ కింద ప్రకటించింది. సో మెల్లిమెల్లిగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్తానంటూ ఉంది. దానికి సంబంధించి మీ జనసేన నాయకులు చాలామంది కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే వైజాగ్ సభలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షిస్తాను నేను, ఎలాగని నేను ముందుంటానని చెప్పి ఆ రోజు చెప్పారు, ప్రామిస్ చేశారు. దాన్ని అంటే ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి, లేకపోతే చెప్పో బతిమలాడో ఏదో ఒక విధంగా దాన్ని తీసుకొని వచ్చారు. సో నిజమైన నాయకుడు ఆయన ఇట్లాగని చెప్పి ఆయన చాలామంది పెడుతూ ఉన్నారు. అంటే ఆ 11,500 కోట్లు రావడానికి మూల కారణం కళ్యాణ్ గారు అని మీరు భావిస్తున్నారా? అంటే భావించవచ్చు అంటారా? 100% సార్. ఎందుకంటే కళ్యాణ్ గారితో పాటు కూటమిలో ఉన్నటువంటి అంటే కాదు చంద్రబాబు గారి పాత్ర ఏం లేదంటారా? పాత్ర లేదని నేను అంటలేదు కదా. ఇప్పుడు ప్రపోజల్స్ తయారు చేయడం కానీ దీనికి ఎంత అవసరం వస్తుంది, ఎంత ముందుగా దీనికి ప్రణాళిక తయారు చేయడం, దీన్ని పూర్తిగా అప్పులోంచి బయట తీయాలి కదా. దాన్ని తీయడానికి ఒక ప్రణాళిక తయారు చేయడానికి అన్నీ కళ్యాణ్ గారు చేయలేరు కదా. కళ్యాణ్ గారి మాటకి పైన సేవ్ ఉంది కాబట్టి ఓకే. మనం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా ప్రపోజల్ తీసుకుని వస్తే ఆ ప్రపోజల్ని కళ్యాణ్ గారి యొక్క సేతోటి నడుస్తూ ఉంది. మీ ప్రత్యర్థులు అదే మాట అంటున్నారు సార్, కాదంటలేదు. అంటే మీరు అన్నదాన్ని ఏకీభవిస్తున్నాను. అంటే మీరు అన్న మాటని మీ ప్రత్యర్థులు అన్న మాట ఏంటంటే, ఇక్కడ సీఎం గారి కంటే కూడా కళ్యాణ్ గారికే కేంద్రం దగ్గర మంచి ఇది ఉంది, హోల్డ్ ఉంది అని చెప్తూ ఉన్నారు, ప్రోపగండా చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా అని అడుగుతున్నారు. అంటే ఎలక్షన్ ముందు 2 నెలలు 3 నెలల నుంచి ప్రయాణం చేసింది తెలుగుదేశం బీజేపీ తోటి. 19 ఎలక్షన్ ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రయాణం చేసింది జనసేన పార్టీ. ఆ రాకపోకలు ఇంటిమేసీలు కొంచెం ఎక్కువ ఉంటాయిగా. ఓకే. దానికి ఏముంటుంది సార్? ఇప్పుడు కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఆయనతో మీకు సాన్నిహిత్యం కూడా ఉండేది కదా. అంటే మామూలుగా రాజకీయ పరంగా కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, మీరు కాంగ్రెస్లో ఉండేవారు అదే టైంలోనే, అంతేనండి? అయినా కాదండి, మా ఇద్దరితో ఒకటే ఊరు.
ఆహా, ఒకటే ఊరండి. కిర్లంపూడా మీది? ఆ, మీది కిర్లంపూడి సార్? ఒకటే ఓకే ఊరు. ఓకే. మా భార్యకి బాగా దగ్గర బంధువు. ఆహాహాహాహా, ఓకే ఓకే. ఫస్ట్ కజిన్స్. ఆహా, అవునా, కజిన్స్. అయితే అది వేరు, రాజకీయం వేరు, కులం వేరు. అవును. ఆయన ఎప్పటికీ తెలుసుకోలేడు. ఏంటంటే ఓకే. ఆయన స్టెప్స్ ఫస్ట్ నుంచి కూడా ఇందాక లివ్ అండ్ లెట్ లివ్ అన్నారు సార్. అవునండి. అలా ఇంకొక అదే స్థాయి మనిషితోటి 10 రోజులు కూడా ప్రయాణం చేయలేడు ఆయన. ఓకే. అదొందని ఆయన ఎప్పుడు కూడా చేయలేడు. ఓకే. మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. అలా కాపోద్యమం అంటే టోటల్గా నాకు తేలింది అయితే ప్రతిదీ స్వార్థపూరితమైన ఆలోచనతో చేసేటన్నది నాకు అనిపించింది. ఎందుకంటే ఏం పని అండి ఈయనకి? చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలోనే క్రూరాతి క్రూరమైన ఒక ఎమ్మెల్యేగా తయారయ్యి కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం అయిపోయిందంటే చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా బ్రాహ్మణుల జీవితాలు నాశనం చేసేసాడు. ఈ ఊళ్ళో వాళ్ళ ఆస్తులు మొత్తం అన్ని కబ్జాలు చేసేసి ఒక టీం పెట్టుకుని కరోనా టైంలో అతను విచ్చలవిడితనం చేస్తుంటే ఆఖరికి ఒక మాజీ సీఎం సీనియర్ నాయకుడిని లంజా కొడక అని చెప్పి తిట్టి మా నాయకుడిని కూడా సన్నాసి ఏదో తిట్టాడు, లంజా సార్ ఏదో సంథింగ్, ఇటువంటి తిట్లు తిట్టి ప్రజలు అందరూ వాడంటే అసహించుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఓకే చెప్తే ఇతను ఏ పార్టీలో ఉన్నాడండి అప్పుడు? అప్పటికి ఏ పార్టీలో లేనట్టున్నారు కదండి, వైసీపీలో తర్వాత కదా వెళ్ళారు వైసీపీకి. ఏ పార్టీలో లేడు కదా. ఏ పార్టీలో లేనటువంటి వ్యక్తి ఏం చేశాడండి? ఒక లేఖ రాశాడు. చంద్రశేఖర్ రెడ్డిని అలా తిట్టడం తప్పు, దూరంపూడి కుటుంబాన్ని ఓకే ఎప్పుడు దూరంపూడి కుటుంబం కాపుల్లో ఆదుకుంది. ఆ రోజుల్లో దూరంపూడి కుటుంబం ఇచ్చిన డబ్బులతోటే నేను నిన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మేపాను పట్టి. ఓకే. కాపుద్యమం ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే దూరంపూడి కుటుంబం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడండి. అప్పుడు ప్రజలు ఏం చేస్తారండి? ప్రతి ఒక్కరు నా మటుకైతే నేను ఎన్నాళ్ళు నీ ఇంటికాడికి వచ్చి తిన్నది దూరంపూడి ఉప్మా, ఇదిగో వివిధ సందర్భాల్లో 1000-2000 అవుతుంది ఇదిగో అని చెప్పి మనీ ఆర్డర్ చేసేసారు. ఓకే. అలాగే 60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉప్మా సో వాళ్ళు తిన్నదానికి చెల్లించారు ఆయనకి. చెల్లించారు. ఓకే. చెల్లిస్తే అతనేమో తీసుకోలేదనుకోండి, పోస్ట్ మ్యాన్ ఇంటికి రాని వాళ్ళు కేకలేసి పంపించేశాడు. సరే, అదే పవన్ కళ్యాణ్ గారు నేను మల్కీపురంలో హోటల్ రూమ్ నుంచి ఇలా రూమ్ వస్తుంటే ఆయన అప్పుడే గదిలోంచి బయటకు వచ్చారు. అలా రాగానే కళ్యాణ్ గారు నన్ను, ఏ నానాజీ గారు ఏదో ఉప్మా పెట్టి అడవాడు చేస్తున్నారేంటి అన్నారు. మరి లేకపోతే ఎలా సార్, మరి డబ్బులతో తిన్నాడు సార్ అంటే ఆయన ఎంత పెద్ద ఆలోచన మనసట్టు చూడండి. ఓకే. పెద్ద ఆయన కదండి, ఫోన్ అండి వదిలేండి. ఎవరండి? కళ్యాణ్ గారు అన్నారా? అంటే ముద్రగడ పద్మనాభం గారి మీద ఇంకేం అలాంటివి ఏం చేయొద్దని. పెద్ద ఆయన కదా. ఓకే. వదిలేండి ఇంకెందుకు అన్నా. ఓకే. అప్పుడే చచ్చిపోయాడు. ఓకే. ఇంకా తర్వాత అతనే సూసైడ్ చేసుకున్నాడు కదా, పద్మనాభరెడ్డి.
అదే పొలిటికల్ సూసైడ్ అంటే సూసైడ్ అంటే మళ్ళీ వేరే విధంగా వస్తుంది. రాజకీయంగా ఇది అదే రాంగ్ స్టెప్ అంటారు, అంటే అది రాంగ్ స్టెప్ అంటారు రాజకీయంగా. ఇంకా రాజకీయం ఉందండి. అతను కాపు ఉద్యమ నేత అని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి వందలాది మంది మీద కేసులు పెట్టించి ఎవరికి అక్కడ ఏం జరుగుతుందో మీటింగ్ అని చెప్పి తీసుకెళ్ళి మీటింగ్ జరగకుండా అతను ఏదో ఎవరితోటో మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారం అక్కడ రైలు తగలెట్టిచ్చాడు, ఏంటి జీపులు తగలెట్టిచ్చాడు, ఇవన్నీ పురమాయించుకుని మా ఎవరికి చెప్పకుండా అక్కడికి వెళ్తే మంచినీళ్ళు తాగడానికి లేకుండా ఎవరు లేకుండా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడుకున్నావు నువ్వు, ఏం మాట్లాడుకున్నావు, ఏ ఒప్పందం మాట్లాడుకున్నావు, కాపులు ఎంత కమ్మేశావు అని చెప్పి ఆవేళ అడిగినోడు లేకపోతే ఎందుకులే పెద్దోడు కదా అని అడగకుండా ఊరుకుంటే ఈ స్థాయికి ఈ ఉద్యమాలకే వాళ్ళ డబ్బులతో చేసామని చెప్తున్నాడు. అతనే చెప్తున్నాడు కదా, వాళ్ళ డబ్బులతో ఈ ఉద్యమాలన్నీ నడిపామని. రంగా గారి ఉద్యమం కూడా వీళ్ళ డబ్బులతో నడిపారట. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో అంటే మీ జనసేనలో చేరడానికి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి వచ్చినప్పుడు ఆయన మీ నాన్నగారి పర్మిషన్ తీసుకొని రండి అని ఒకసారి అన్నారు ఎలక్షన్ ముందు. తర్వాత మొన్న ఈ మధ్య వచ్చి వెళ్ళినప్పుడు హామీ ఇచ్చినట్టున్నారు కదండి, అంటే పార్టీలో చేర్చుకుంటామని. జరిగిందా సార్? పార్టీలోకి ఆహ్వానించారు, తప్పకుండా వస్తే ఆహ్వానిస్తారు. కానీ కట్టేసేసి మనం చెప్పాల్సింది చెప్తాం ఎవరికన్నా. ఓకే, ఒక పెద్ద మనిషిగా ఓకే, నిన్ను వాడుకుని నేనేదో ఇదవుతానన్న ఇది అపవాదం నాకు రాకూడదు తల్లి అన్న ఉద్దేశంతో ఆయన ఓకే చెప్పుంటారు. పార్టీలోకి రావడానికి ఒక క్రియాశీలకమైన మహిళ పార్టీలోకి వస్తానంటే ఆ అమ్మాయి కూడా మాటలవి కూడా చూశాను. ఆ అమ్మాయి స్పోక్స్ పర్సన్ అండి, బాగా మాట్లాడుతున్నారండి, బాగా మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు పార్టీలో ఉన్నారు సార్, జనసేనలో ఉన్నారు ఆవిడ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి. సభ్యత్వం తీసుకున్నారు లేదా తెలియదు, తిరుగుతుంది ఆవిడ. తిరుగుతున్నారా? ఓకే ఓకే ఓకే, తిరుగుతూనే ఉన్నారు. సో ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు పేరు మార్చుకున్నారు సార్ మరి? పద్మనాభం అంటే కాదు అదే ఆయన అన్నారు. తర్వాత మీ జన సైనికులు చాలాసార్లు ట్రోల్స్ కూడా చేశారు, అందుకని అడుగుతున్నారు. ఆయన లెటర్ వచ్చి ఆయన లెటర్ మీద కొట్టించుకున్నాడు కదా. ఓకే ఓకే ఓకే, అవునవును పెట్టారు, అవునవును మర్చిపోయాను నేను, అవును పద్మనాభరెడ్డి అని చెప్పి మార్చుకున్నానని పెట్టుకున్నాడుగా పెద్ద ఆయన. మరి సార్ ఇప్పుడు అంటే మీరు ఆయనకి సన్నిహితులు అంటున్నారు కదండి, ఒకే ఊరిలో ఉన్నవాళ్ళు. కాపు ఉద్యమంలోని మీరు ఆయన చాలా కాలం, చాలా ఏళ్ళు, దశాబ్దాలు కలిసి పనిచేశారు. కంచాలు పగిలిపోయేటట్టు కొట్టాం. అదే కలిసి పనిచేశారు కదండి. 3 నిరాహార దీక్షలకి కూడా తెల్లవారులు అక్కడ కూర్చుని ఉండేవాళ్ళు. అదే సార్, ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ఆయన అట్లా పేరు మార్చుకునే పరిస్థితి రావడం మీద మీరేమైనా బాధపడుతూ ఉన్నారా? నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఇందాక వీళ్ళిద్దరూ కలిసి ఎలా ప్రయాణం చేస్తున్నారు అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారా? ఆ స్థాయికి జాతి అంతా పద్మనాభాన్ని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చిందిగా. ఓకే, తీసుకొచ్చింది కదా ఆ స్థాయికి. ఓకే, అవును. అంటే కాపు ఉద్యమం అంటే పద్మనాభం గారు, పద్మనాభం గారు అంటే కాపు ఉద్యమం ఒకప్పుడు. అవును, ఇదే పొలిటికల్ లీడర్ ఆల్సో. అవును అవును, ఆ స్థాయికి తీసుకొచ్చినండి. ఆయన స్థాయి ఆయన దగ్గర చేర్చుకుంటే మనం ఏం చేయగలం? ఓకే, మేము ఎవరో ఇప్పుడు ఆయన కింద పెట్టలేదు, పైనే పెట్టాం. ఓకే, ఆయనే ఆయన కింద పెట్టుకుని మాతోటి ఈ మాటలు అనిపించే పరిస్థితి తెచ్చుకున్నాడు. సార్ ఇప్పుడు పార్టీలు వేరైనా మరి సాన్నిహిత్య బంధం ఏమైనా ఉందా, ఫ్రెండ్షిప్ ఉందా మీకు ఆయనకి? అంటే మాట్లాడుకుంటూ ఉంటారా? ఏది ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడ మాట్లాడలేదా? తగలేదండి. కాదు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కంగ్రాచులేట్ చేయడం అక్కడ మనం గ్రీట్ చేయడానికి ఫోన్ చేయలేదు. ఓకే సార్, ఇప్పుడు మీ బలాలు బలహీనతలు, పంత నానాజీ గారి బలాలు బలహీనతలు చెప్పాలంటే ఏం చెప్తారు? నా బలం జనం అండి. ఓకే, నా బలహీనత ఏంటి మీరే చెప్పాలి. మీరే అది కాదు సార్, అంటే తన లోపాలు తాను ఎరిగిన వాడు గొప్ప వాళ్ళు అవుతారు కదా. అంటే ఎందుకంటే మీరు ఆల్రెడీ నాయకుడిగా ఎదుగున్నారు కాబట్టి మీ లోపాలు మీకు తెలిసే ఉంటాయి కదా. బలహీనత కూడా జనమే. బలమే బలం, జనమే బలం, జనమే బలహీనత, అంతేనా? సరే సార్, ఫైనల్గా ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు మీ నియోజకవర్గాన్ని, రూరల్ నియోజకవర్గాన్ని, కాకినాడని ఏ విధంగా డెవలప్ చేద్దామని మీ ఆలోచనలో ఒకసారి? సార్ నా ఎలక్షన్ ప్రామిస్ అయితే పెద్దగా ఎక్కువ ప్రామిస్ చేయలేదు సార్. నేను మౌలిక సదుపాయాలు ఏదైతే గత 5 సంవత్సరాలుగా లోపించాయో మౌలిక సదుపాయాలు చేస్తారని చెప్పి మాట ఇచ్చాను. అంటే తాగడానికి నీరు, అలాగే రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వైద్యం. జనరల్ హాస్పిటల్లో ఒక కమిటీ వేసి ఓకే ఎవరు వచ్చినా సరే, ఏ టైంలో వచ్చినా సరే
ఆ కమిటీ కూడా అటెండ్ అయ్యి కూడా వెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించడానికి ఒక కమిటీని కూడా వేసేయడం జరిగింది. రోడ్లు అయితే పూర్తి స్థాయిలో స్వింగ్లో 200 పైన రోడ్లు రన్నింగ్లో ఉన్న 80% పూర్తి అయిపోయి రోడ్లు ప్రతి చోట. ఓకే. అట్లాగే డ్రైన్లు అయితే ఇంకా డ్రైన్లకి అమౌంట్స్ 1 lakh మించి కంప్యూటర్ తీసుకోవట్లేదు. అది రోడ్ కమ్ డ్రైన్ అయితే తీసుకుంటుందో ఒక సింగిల్ డ్రైన్ తీసుకోవట్లేదు ఆప్షన్. అదేదో ఢిల్లీలో ఏదో సరి చేస్తా అన్నారు, త్వరలో అయిపోద్దని చెప్పి కృష్ణతేజ గారు చెప్పారు. అది త్వరలో అయిపోతాయి. ఇకపోతే మంచినీరు 145 ట్యాంకులు ఉంటే 145 ట్యాంకులు కూడా వాష్ చేసి క్లోరినేషన్ చేసి వాష్ చేస్తే అక్కడ నీరు బ్రహ్మాండంగా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో ఈ 5 ఏళ్ళ నుంచి కూడా వాటికి క్లోరినేషన్ చేయలేదని దానికి నిదర్శనం. అందులో 10-15 నాటికి మెట్లే లేవు. మెట్లు లేకుండా వెళ్ళి వచ్చేసారు, ఎలా ఎక్కి క్లీన్ చేస్తారండి? మెట్లు పడిపోయి అంటే ఇంకా వదిలేశారు. అంటే ఆ వాటర్ ట్యాంకులు వాటర్ ఎక్కడం వెళ్ళడం తప్ప అందులో ఆ చెట్టున ఈ చెట్టున 5 సంవత్సరాలు అదే తాగారు నీరు. చేసిన తర్వాత నీరు బాగొచ్చింది. కానీ తీరా మన ఇంటికి వెళ్ళి ట్యాప్ ఇప్పితే రంగు నీరు వస్తుంది. దాని నిమిత్తం ఈవేళ 9 కోట్ల చిల్లర రూరల్ మండలంలో 6 కోట్లు చిల్లర ఇది స్టాంప్ డ్యూటీ డబ్బులు అయితే ఏంటి పంచాయతీల్లో అందరూ రిక్వెస్ట్ చేశా, కొంతకాలం గొంతెమ్మ కోరికలు ఆపండి, ముందు మంచినీరు ఇవ్వాలి. మార్చి తర్వాత ఇచ్చినా మనం చేయలేం. మార్చి నాటికి పూర్తి చేస్తే సమ్మర్కి వాటర్ ఇస్తాం. ఒక పండూరు ట్యాంక్ ఒకటి ఉంది, అరకలకట్ట ట్యాంక్ ఒకటి ఉంది, కాకినాడ వెళ్ళిపోతున్నాయి. కానీ మధ్యలో మా గ్రామాలు ఉంటున్నాయి, మా గ్రామాల్లో రావట్లేదు. వాటిని తీసుకొచ్చి మార్చి లోపల 2 చోట్ల 2 ట్యాంకుల నుంచి నీరు కూడా ఈ గ్రామాలకి అన్ని గ్రామాలకి వాటర్ వచ్చింది. అలాగే మౌలిక సదుపాయాలు. ఇక విద్య అంటారా, ప్రతి స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. అయితే మేము గమనించింది ఏంటంటే లక్షలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్నటువంటి స్కూల్స్ కన్నా మన స్కూల్లో ఉత్తమ విద్యార్థులు అయితే ఉంటున్నారు. దాని మీద నిన్న రివ్యూ మీటింగ్లో చెప్పాను, అన్ని స్కూల్స్కి ఇన్స్పెక్షన్స్కి వెళ్ళండి, అసలు ఫ్యాకల్టీ ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు. కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో ఒక బడి కడితే ప్లే గ్రౌండ్ లేకుండా బడి కట్టకూడదు అన్నది ప్రధానమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక 40 ఏట 50 ఏట చదువులు పడిపోతూ ఉన్నారు పిల్లలు. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, క్రాఫ్ట్ లేదు, డ్రాయింగ్ పీరియడ్ లేదు, ఏ పీరియడ్ లేవు. 100 పోసి చదివించేసి బీటెక్కలు చేసి తీసుకొచ్చి వదిలేస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారు కూడా చేయట్లేదు. అలాగే ఉద్యానవనాలు, పార్కులు, ఓపెన్ స్పేసెస్లో ఎవ్వరున్నా సరే ఖాళీ చేయించడం, సిఎస్ఆర్లతో అన్ని పార్కులు కూడా చేస్తా ఉన్నాం. అలాగే అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ సరే అంటే ఇవన్నీ రాజకీయంగా అంటే కాదు, నియోజకవర్గ పరంగా అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఒక బ్రాడ్ మైండెడ్గా ఆలోచించినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం టెంపుల్ సిటీ చేస్తాను, టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తాను, ఐటీ పరిశ్రమలు తీసుకొని వస్తానన్నారు కదా, అలా ఏమైనా మీరు చెప్తున్నారు. అలాగే కాకినాడ బీచ్ని సర్వ సుందరీకరణగా తీర్చిదిద్దా అని చెప్పి మాటిచ్చాను ఎలక్షన్లో. దాని నిమిత్తం కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి అడగడం జరిగింది. ఏమన్నారు సార్ కళ్యాణ్ గారు? టూరిజం మినిస్టర్కి చెప్పమన్నాను. వద్దు నానాజీ, మీ మినిస్టరే కదా అండి, జనసేన మినిస్టరే కదా, కొంచెం గట్టిగా చెప్పండి దుర్గేష్కి, నాకు 4 రూపాయలు ఎక్కువ ఇవ్వమని, నాకే బీచ్ ఉంది మంచి బీచ్ ఇవ్వమని చెప్తే ఆయన అన్నారు, నానాజీ గారు ఆ వాటిని నాకు వదిలేసేయండి, నేను ఉప్పాడు నుంచి కాకినాడ దాకా సర్వసుందరంగా తీర్చిదిద్దడానికి నేను పెద్దగా ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే నేను ఐపీఎల్ స్థాయి స్టేడియం కట్టాం కాకినాడ కావాలన్నారండి, కావాలన్నారా ఇక్కడ స్టేడియం కావాలని, కట్టి తీరుతారు అని చెప్పి నేను ఎలక్షన్ ప్రామిస్ చేయడం జరిగింది. దానికి పైన శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక 20 ఎకరాల ప్లేస్ కావాలన్నారు. ఆ 20 ఎకరాల ప్లేస్ గురించి
గత 2 రోజులుగా కలెక్టర్ గారు అన్ని చోట్ల కూడా ఎదుగుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్గా మన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఇక్కడ దీనికి సెక్రటరీగా ఉన్నాడు. అలాగే మన ఎంపీ చిన్ని దేని కింద ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇద్దరిని కూడా కలడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఖచ్చితంగా మనకి ఆ స్థాయి నిర్మాణం 30 ఎకరాలు ఉంటే ఆ స్థాయి నిర్మాణం మీకు చేసిస్తా అన్నారు. ఖచ్చితంగా ఎదుగుతాం. అంటే ఇటే పక్క ఉంది, ఎటు మనకి కృతనాపల్లి పటేపు, కానీ అక్కడ దీనికి గ్రౌండ్కి గ్రాస్ వనడం రావడం అక్కడ పనిచేయదని చెప్పి టెక్నికల్గా అవదని చెప్తా ఉన్నారు. దాని గురించి తప్ప. ఓకే. సో ఈ విధంగా ఇవన్నీ మీ ప్లాన్స్ కాకినాడ పరంగా. సరే సార్, 2029 ఎలక్షన్స్లోనే రాబోయే ఎలక్షన్స్ ఇంకా 4 ఏళ్ళు, 3.5 ఏళ్ళు అనుకోండి, 3 ఏళ్ళు 9 నెలలు అనుకోండి, 4 ఏళ్ళు జమిలీ ఎలక్షన్ అంటున్నారు. 2027లో వస్తాయని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు జమిలీ ఎలక్షన్ మీద. ఎందుకంటే ఈ 6 నెలల్లోని కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అని వాళ్ళు భావిస్తున్నారు. అంటే మరి మీరేం భావిస్తున్నారు నాకైతే తెలీదు, వాళ్ళు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రెస్ మీట్లు కూడా చాలా ఎక్కువ పెడుతున్నారు. ఈ మధ్య చాలా ఎక్కువ పెట్టారు ప్రెస్ మీట్లు. ఆయన సీఎంగా ఉన్నదానికంటే కూడా ఈ మధ్య ఎక్కువగా ప్రతిపక్ష అదే అండి, అందుకే నేను అంటున్నాను. ఓకే. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన, సరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాటిదేలుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతూ జనంలోకి కూడా వెళ్తున్నారు. సో 2029 అంటే 2027లో వచ్చినా 2029లో వచ్చినా మీరు మళ్ళీ టీడీపీతో జతకట్టి, అంటే బీజేపీతో జతకట్టి కూటమిగా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారా, లేకపోతే ఒక జనసేన నాయకుడిగా జనసేన అనేది డెవలప్ అవ్వాలని ఒంటరిగా వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారా? ఒకటి చెప్తాను, ఖచ్చితంగా కలిసి వెళ్ళి ప్రయాణం చేసి డెవలప్మెంట్ చేయమని, మంచి హృదయం ఉన్న పవన్ కళ్యాణ్, మంచి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన కావాలి అని 10 సంవత్సరాలకి మాకు మ్యాండేట్ ఇచ్చారండి ప్రజలు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకి ఇచ్చారు. ఎందుకంటే మేము ఎలక్షన్లో అదే అడిగాం. ఓకే. ఎందుకంటే సర్వనాశం అయిపోయిన ఈ శ్మశానాన్ని తయారు చేసేసిన పరిస్థితిని నుంచి బయటికి శిథిలాలు, యుద్ధం తర్వాత శిథిలాలు తీయడానికే సరిపోయే సమయం. మేము 7 నెలలకే మేము పనికి రాకుండా పోయాం. ఈ శిథిలాలు తీస్తా కూర్చుంటే మేము ఈ శిథిలాలు తీసి కదా మేము ఏమన్నా చేయగలిగింది. ఆ శిథిలాలు తీసి పని మీద ఇప్పుడు దాకా మేము ఉన్నాం. కాబట్టి ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి 10 సంవత్సరాలకు మ్యాండేట్కి ఒక రోజు కూడా తక్కకుండా మేము పరిపాలన అయితే సాగిస్తాం. అంటే 2027లో అయినా 2029లో అయినా కూటమిగా ఘన విజయం సాధిస్తుందని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు, అంతేనా? అంతే. కూటమి ఉంటుంది, ఇదే కూటమి ఉంటుంది. ప్రజలు మెచ్చిన ఆ మెజార్టీలు చెప్పట్లేదా, ప్రజలు మెచ్చిన కూటమని. ఇంత ప్రజలు మెచ్చిన కూటమిని మేమెందుకు దూరం చేసుకుంటాం? కాకపోతే జరిగేది ఏంటంటే మాకు ప్రమోషన్ అడుగుతాం. మాకు ఇంకో 4 సీట్లు 10 సీట్లు మా స్థాయిని బట్టి ఆవేళ సర్వేలు రిపోర్ట్లు చూసి ప్రజలు ఎలా ఉన్నారో మొగ్గు చూసి 4 అంటే కూటమి అయితే ఉంటుంది, పట్టు విడుపులు ఉంటాయి, అంతే కదండి? అంతే, పట్టు విడుపులు ఉంటాయి, సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్తారు. సార్ ఏంటి సార్ మరి, అంటే మీరు జీవితంలో మళ్ళీ అంటే మీ స్నేహితులు కందులు దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు, టూరిజము సినిమాటోగ్రఫీ 2, అంటే అప్పట్లో ఆర్కే రోజా గారు చేసిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇప్పుడు చేస్తున్నారు. అంటే పాపులర్ గ్లామర్ ఇది కంటెంట్ ఉండే శాఖలు అవి. అంటే టూరిజం అనగానే సినిమా వాళ్ళతో ఎక్కువ మమేకమై ఉంటారు, గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. సో అలాగే మీరేమైనా అంటే మినిస్టర్ అయితే బాగుండు అని అలాగేమైనా ఆలోచన ఉందా? అంటే ఆలోచన ఎప్పుడు లేదండి. అందులో నా మీద దుర్గేష్ సీనియర్ అందులో ఉంది. అక్కడ ఒక పద్ధతి ప్రకారమే జరిగింది. ఓకే. సో నెక్స్ట్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారు సార్, మళ్ళీ మారుతుందా? మారుతారు, బైఫర్కేషన్ అన్న ఎలా మారుతుందో తెలియదు కానీ. ఓకే. సో జనసేన పరిస్థితి ఈ గెలిచిన ఈ 8 నెలల్లో ఏ విధంగా ఉంది సార్? జనసేన పార్టీ ఓవరాల్గా ఎలా ఉంది? చెప్తున్నాను కదా, జనసేన ఇది నథింగ్ బట్ పవన్ కళ్యాణ్. స్ట్రక్చరు ఇంకా తయారవుతానే ఉంది.
త్వరలో పూర్తిగా తయారవుతుంది. దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయి ప్లేనరీలో పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు కన్నా ఎలక్షన్ తర్వాత 10 రెట్లు పెరిగాడు. ఓకే, దాన్ని బట్టి లెక్కేసుకోండి. ఓకే సార్. ఇప్పుడు 2027లో కానీ 29లో కానీ ఎలక్షన్ జరిగితే వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? అంటే జగన్ గారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? నన్ను అడిగితే అక్కడ ఏమన్నా 2, 3, 4 సీట్లు వస్తాయేమో. అటే రాయలసీమ, రాయలసీమ రాయలసీమ వైపు కూడా పెద్దగా రావు. వస్తే ఈ పల్నాడు ఏరియా ఉంది, ఒంగోలు ఏరియా ఉంది చూసారా, అక్కడ ఏమన్నా వస్తే రావాలి. ఏం బాగాలేదండి. సార్ ఈ 11 కూడా రావా వాళ్ళకి? ఈ 11 రావండి. ఆ స్థాయిలో పార్టీ లేదండి. అలాగా సార్. ఇలాగ ఈవేళ నేను గేట్లు ఓపెన్ చేస్తే నా కాన్స్టిట్యున్సీలో ఓకే వైసీపీ ఖాళీ అయిపోయింది. అవునా? మీ కాన్స్టిట్యున్సీకి వైసీపీ ఖాళీ అయిపోద్ది మీరు గేట్లు ఓపెన్ చేస్తే? అదే ప్రతి చోట అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందండి? ఇదే పరిస్థితి ఉంది. ఓకే, కానీ మేము న్యాయం చేయవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళ ఎత్తి మీద ఎక్కించగలం. ఓకే, ఓకే. అందులోని చాలామంది ఏమో నేరారోపణలతోటి క్రిమినల్ వాటితోటి ఉన్నారు. కాబట్టి రాజకీయంగా కాదు, ఇప్పుడు ఆఖరి సంవత్సరంలో చూసుకుందామండి. ఇప్పుడు పరిపాలనే ప్రధానంగా రోడ్ల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి ఎన్నిటి మీద దృష్టి పెడుతున్నాడు అతను. అతను చేసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళు సాక్షి పేపర్ చదువు, సాక్షి టీవీ చూసి, సాక్షి సోషల్ మీడియా మీద 4 రూపాయలు బాగా సంపాదించున్నారు కాబట్టి సోషల్ మీడియా మీద 4 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఏదో ఆడవాడు చూపిస్తూ ఉన్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు సార్. మీరు కోరుకోకపోయినా మీ అభిమానులు కోరుకుంటారు కదండి, మా నానాజీ గారు ఏది మినిస్టర్ అయితే బాగుండు ఇట్లాగని కోరుకుంటారు కదా. ఒకవేళ వస్తే తీసుకుంటారా ఆనందంగా? వస్తే తీసుకుంటారా ఆనందంగా? ఆనందంగా తీసుకుంటారా, బాధ్యతగా తీసుకుంటారా? మంత్రి పదవి వస్తాయి? నేను బాధ్యతగానే తీసుకుంటాను. బాధ్యతగానే. ఓకే. నేను డిసిసి మెంబర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దాకా, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏఐసిసి మెంబరు, పిసిసి జనరల్ సెక్రటరీ, ఎన్నో పదవులు చేశాను. అన్నీ తీసుకున్న ప్రతిసారి బాధ్యత. ఇందులో కూడా పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, హైయెస్ట్ కమిటీ జనసేన పార్టీ, అది తీసుకున్నాను. అది తీసుకున్నప్పుడు కూడా అలాగే ఈ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చేశా జనసేన పార్టీకి. అది బాధ్యతగానే చేశాను. నేను ఏది తీసుకున్నా బాధ్యతగానే. అలాగే సార్, అడగందా అమ్మాయినే పెట్టదంటారు కదా, మీరేం పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఇది. మరి పవన్ గారిని ఎప్పుడైనా అడిగారా మంత్రి పదవి కోసం? అడగలేదా? ఓకే, మంత్రి పదవి గురించి ఇప్పుడు అడగలేదు. ఓకే, ఆయన కూడా మమ్మల్ని పిలిచి ఏంటి అని కూడా అడగలేదు, అసలు డిస్కషన్. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంత నానాజీ గారితో మన ఇంటర్వ్యూ అండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. బాయ్ బాయ్.